కృష్ణపట్నం ప్లాంట్ స్టేజ్ 2, అట్లానే వీటీపీఎస్ స్టేజ్ 5 ప్లాంట్లకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాబోయే రోజుల్లో పవర్ పనిచేసే ఉండకూడదు, మనం పవర్ మనమే ప్రొడక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తే ఆ రెండింటిని కూడా షట్ డౌన్ చేసేసి పవర్ కొత్తగా ప్లాంట్లన్నింటి కూడా నిర్మాణం చేయకుండా చేసేసింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు దాదాపు 900 మెగావాట్లు వచ్చే ప్లాంట్ ని 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ ని అదేవిధంగా ఆ ప్లాంట్ కూడా అట్లానే వదిలేసింది అనమాట. విద్యుత్ సంస్థలకు సంబంధించిన డబ్బులన్నింటిని కూడా బెవరేజ్ కార్పొరేషన్ కి మళ్ళీ చిన్న కార్యక్రమం చేసింది. ఇట్లాంటి 1 కాదు 2 కాదు అన్ని కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థను అన్నింటి కూడా సర్వనాశనం చేసిన విషయాన్ని మీరు ఒకసారి గమనిస్తాం సార్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ప్రజల మీద భారం పడకుండా ఉండాలనే దానికోసం విద్యుత్ కొనుగోలు గతంలో 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఇవన్నీ షట్ డౌన్ చేసిందే కాకుండా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఓన్లీ విద్యుత్ కొనుగోలు మీద, షార్ట్ టర్మ్ పవర్ పర్చేజెస్ మీద. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఈ 10 నెలల్లోనే 60% విద్యుత్ కొనుగోలు తగ్గించేసి మన జెన్కోని కానీ వీటిని కానీ సమర్థవంతంగా నడిపి ఎక్కలేని విధంగా ఈ 3 నెలల్లో ఎక్కలేని విధంగా పవర్ ప్రొడక్షన్ చేసిన సంగతి వాస్తవం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.